అందరికీ నమస్తే అండి. చివరికి జగన్మోహన్ రెడ్డికి కేఏ పాల్ దిక్కయ్యాడండి. అయిపోయారు. కొడాలి నాని, రోజా, ఆ జోగి రమేష్, అంబటి రాంబాబు, ఇంకా బూతులు తిట్టే బ్యాచ్ అంతా కొంతమంది ఉండేవారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. వాళ్ళంతా అయిపోయారు. ఇప్పుడు ఎవరు మాట్లాడే సాహసం చేయట్లా, మాట్లాడలేరు. మాట్లాడితే సెక్కేస్తారని చెప్పి తెలుసు. కాబట్టి కేఏ పాల్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కేఏ పాల్ చేత తిట్టుతున్నాడు. కేఏ పాల్ తిట్టడం, దాన్ని ఏమో సాక్షిలో తిప్పేయడం. సాక్షిలో వచ్చిందంటే యాజ్ ఇట్ ఈస్గా మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం కేఏ పాల్ మాట్లాడిన వీడియో, నారా లోకేష్ పై కేఏ పాల్ ఫైర్. ఒకసారి కేఏ పాల్ ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. అబ్బా, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉన్న మీ బాబు ఉండడు. నా పవర్ నేను వాడానంటే మీ బాబును కలుక్కో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తారో నిన్ను జైల్లో పెట్టి తీరుతా. మీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం ఆగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. అసలు నారా లోకేష్ గారు ఏం మాట్లాడాడు? నువ్వెందుకు కేకలేస్తున్నావు? నీ పిచ్చి కేకపోతే ఎందుకు కాదు నేను మెంటలం అనేది. అరే అందుకేనా నేను మెంటల్ అనేది? నాకు నిన్న మొన్నటి దాకా నీ మీద మంచి అభిప్రాయం ఉండేది. తెలంగాణలో అనుకుంటా. ఆ వీడియో కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తే, ఇక్కడ కూడా పెట్టే ప్రయత్నం చూడండి. ఇలాగే అప్పుడు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇలాగే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే శంప మీద పెళ్ళిని కొట్టారు. మామూలు కొట్ల భయంకరమైన సౌండ్ వచ్చింది. ఆ వీడియో ఒకసారి వినిపిస్తా చూడండి. ఇదిగో. మామూలు కొట్ల శంప మీద కొట్టంగానే పెద్ద పెద్ద కేకలు, చంపేస్తున్నాడు బాబు, చంపేస్తున్నాడు బాబు. ఎందుకు ఇవన్నీ? అంత వయసు వచ్చింది, ఎందుకు ఏం పోయాకాలం, ఎందుకు అలా రాలిపోవడం? అరే ఊరే, ఆడు ఈడు. నిన్ను అనలేమా? ఒరే కేఏ పాల్ అంటే ఎంతసేపు పని? మన మర్యాద మనం నిలబెట్టుకోవాలి కదా. మనందరికీ తెలిసిందే, నీ వల్ల తెగిన ఇంటికి అటు నుంచి ఇటు పడదు. తెగిపోయిన ఇంటికి మొక్క అటు నుంచి ఇటు రాదు నీ వల్ల. ఎందుకు ఊరికే నీ గురించి మాట్లాడడం కూడా టైం పోక నాకు. కాకపోతే ఏంటంటే చెప్పే ప్రయత్నం అన్నమాట. చివరికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కేఏ పాల్ ఒక్కడే దిక్కయ్యాడు. చివరికి కేఏ పాల్ను కూడా వాడుకున్నాడు. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే. మిగిలిన వ్యక్తుల చేత ఎవరి చేత తిట్టించినా అది వేరే. అదే కేఏ పాల్ అయితే మనందరికీ తెలిసింది, మళ్ళీ బహిరంగంగా చెప్తే బాగోదేమో. కాబట్టి ఏంటంటే వయసు వస్తే సరిపోదు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. లేదంటే ఇక ఇలాగా చెప్పు దెబ్బలు తిని ఎత్తం మెట్టి దెబ్బలు. చెప్పు దెబ్బలు ఏం కాదు, నార్మల్గానే సౌండ్ ఇక్కడికి మామూలుగా అనిపించలా కదా. ఆ రోజు ఏడ్చేసావు కదా, తర్వాత కూడా మీడియా ముఖంగా నన్ను శంప మీద కొట్టారని చెప్పి ఏడ్చావు కదా. ఆ రోజు కూడా మేము ఖండించాం. అలా పెద్ద మనిషి అయ్యా. ఇప్పుడంటే పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నాడేమో కానీ గతంలో ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ కూడా పాపం కేఏ పాల్ దగ్గరికి వచ్చేవారు. ఆ మాట అయితే వాస్తవం. ఇవాళ కూడా ఒప్పుకుంటాను. నేను అందరిలాగా నేనేం పెచ్చోడు అని చెప్పి నేనైతే అన్నాను. బతికి చెడ్డాడరా అనే భావన ఇప్పటికి ఇవాళ కూడా ఉంది మాకు. ఒకప్పుడు గొప్పగా బతికాడు, ఇవాళ నాశనం అయిపోయాడు. ఆ నాశనం అయిపోవడానికి కారణం కూడా నువ్వే చెప్తావు. ఎవడు? నేను ఇంకా వీడియో పూర్తిగా వినిపించదలుచుకోలే. ఇవాళ ఆల సంఖ్య నాకెత్తున్నావు వెళ్ళి. గతంలో అనేక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన మాటలే. నన్ను సర్వనాశనం చేసింది ఆ దరిద్రుడే, ఆడే, ఆడు అల్లుడు కోసం లేదంటే ఇంకొకటి కోసం నన్ను సర్వనాశనం చేసాడని చెప్పింది నువ్వే. ఇవాళ వెళ్ళి ఆడి సంఖ్య నాకెత్తున్నాడు, గొప్పోడు అనేస్తున్నావు అంతే. కాస్త ఈ పోయే కాలం మాటలు కేఏ పాల్ గారు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. ఎందుకంటే మీరు అరే ఊరే అనేస్తే మాకు నిమిషాల పని. నువ్వు అరే ఊరే అంటే అంతకన్నా ఒక పదం ఎక్కువే అనగాలం, కానీ చిరాకు వస్తుంది మాకు కూడా. ఎంతమందిని అని చెప్పేసి మాట్లాడాలి, ఎంతమందిని అని చెప్పేసి మేము విమర్శించాలి కదా. అందరూ అయిపోయారు, వాళ్ళ బాగానే ఉన్నారు. నువ్వు ఒకటి ధైర్యం మాకు. నీకేం అవ్వచ్చు తెలియదు. అసలు నారా లోకేష్ గారు ఏం మాట్లాడేటప్పుడు నీకేం తెలుసా? ఇది ఏదో డైలాగ్ కొట్టాడబ్బా, ఇక్కడి నుంచి ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడి పై కానీ కేసు పెడితే నీకేం సంబంధం అసలు? ఎవడో నువ్వు అసలు ఎవడో అయినా అర్థం కాదు. నువ్వు పోటీ చేస్తే నీ కుటుంబ సభ్యుల్ని ఓటేయరు. నీ పని ఓడతాను మేము చూసాం, తెలంగాణలో చూసాం, ఎక్కడ చూసాం. అసలు నిన్ను
ఏదో ఒక జోకర్ను చూసినట్టు చూస్తారు. అది నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో మాకు తెలియట్లా. ఎందుకు రోజు రోజుకి ఇలా ప్రెస్ ముందు మాట్లాడి ఆ పిచ్చ పిచ్చ మాటలతో ఉన్న పరువు కాస్త పోగొట్టుకోవడం తప్పితే ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా దీనివల్ల? నీ నోటి దూలా నీ నోటి తొత్తారు అంతే, అంతకుమించి ఏనాబూచి లేదు ఇక్కడ. అంటే లోకు అయిపోయారు నారా లోకేష్ గారు అంటే. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడడానికి పోసుకుని ఊడేవారు. నువ్వే ఏ రోజైనా మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కానీ ఎవరైనా ఉద్దేశించి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకుల్ని కానీ మంత్రులు కానీ ఈ రేంజ్లో విమర్శించవా? ఆ రోజు విమర్శించుంటే నీకు తెలిసేదేమో. సెక్కుతుడు బాగా బొబ్బాస్గా సెక్కుతుడు. ఇప్పుడు నీకేంటంటే లోకువా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు, లోకేష్ గారు పట్టించుకోరు. యాదవులు అలాగే వాగుతారులే, ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయని చెప్పేసి అని మిమ్మల్ని కుక్కలతో పోల్చి వదిలేస్తారు కానీ మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోరు. అది మీకు లోకు అయిపోయింది. వాళ్ళ మంచితనం మీకు లోకు అయిపోయింది అంతే. వాళ్ళ మంచితనం వల్ల మీరు ఎలా పేలిపోవడానికి గల కారణం వాళ్ళ అతి మంచితనం. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి అతి మంచితనం మీరు ఎలా పేలిపోవడానికి దారితీస్తుంది అంతే, అంతకుమించి ఏమీ లేదు. పోతే పోయిందిలే ఎవడేమనుకుంటే మనకి ఎందుకులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డిలాగా ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైందా నీకు? కాలుకి కాలు చేయి పెద్దరు గుర్తుపెట్టుకో బాగా. జగన్మోహన్ రెడ్డి అలా చేసే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాంటి వాటికి పాల్పడరు. కేసులు పెట్టాలనో వేధించాలనో అలాంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. ఉంటే నీలాంటి పకుడిగాలు వచ్చి ఇలా మాట్లాడు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డిలాగా ఆలోచించుంటే మీరు ఈ విధంగా పేలిపోయేవారైతే కాదు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందు మన ఒళ్ళును మనం కాపాడుకోవడం గొప్పతనం గుర్తుపెట్టుకో బాగా. మన నోరు జారేసి ఈపి చీపిచ్చేస్తే ఈపి విమానం మీద ఎక్కేస్తుంది గుర్తుపెట్టుకో బాగా. అది ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఎక్కడనే కాదు. రేపు పొద్దున్న తెలంగాణలో మాట్లాడినా లేదంటే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి మాట్లాడినా ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా నోరు జారేసి ఈపి చీపిచ్చేస్తే ఈ పంతా పగల కొట్టేస్తారు. ఆడెవడో తెలంగాణలో సెంప మీదే కొట్టాడు గుర్తుపెట్టుకో బాగా. ఒళ్ళంతా పగల కొట్టేస్తారు. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. మీరంతా అనుకుంటున్నారేమో తర్వాత మన సంఘాలను తీసుకొచ్చేద్దాం, మన నాయకుల్ని తీసుకొచ్చేద్దాం, కులాన్ని తీసుకొచ్చేద్దాం. మాట్లాడేటప్పుడే ఉండాలి. అంటే మేము ఇది కాబట్టి ఏదన్నా మాట్లాడచ్చు అంటే కుదరదమ్మ. గతం అది అయిపోయింది. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యన. ఎవరికి నచ్చినట్టు ఆడు మాట్లాడాడు. ఏదన్నా అంటే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టాడు. ఇది స్వతహాగా మాట్లాడి దమ్ముండదు ఎదవ దగ్గర, ఏ ఎదవైనా కానీ. ఈ ఎదవలకి స్వతహాగా మాట్లాడి కులం పేరు ప్రస్తావించకుండా విమర్శ చేయలేరు. మాట్లాడేస్తారు, నోటుకు వచ్చింది మాట్లాడేస్తారు. ఆడెవడో ఒకడు ఉంటాడు జడన గిడను, ఆడొకడు గిడ్డొకడు ఇంకో కొంతమంది ఉన్నారు. వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడతారు. ఎంత పెద్ద మాట పడితే అంత పెద్ద మాట అనేస్తారు. వాళ్ళ దాకా వచ్చేసరికి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టారు. మరి ఆ మాత్రం దానికి ఎందుకురా నువ్వు మాట్లాడమా? ఎందుకు ఆ చెక్క మాటలు? నీకు చెక్కగడికి పెద్ద తేడా ఉంది చెప్పు. మనం మాట్లాడితే ధైర్యంగా మాట్లాడేసి మన పైన ఏదైనా కేసులు నమోదైతే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తే ఇంక నీకు చెక్కగడికి తేడా ఏముంది? అంతేనే కదా. కాబట్టి ఏంటంటే ఇలా పేలిపోయే వాళ్ళందరూ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. లేదు ఇలాగే పేలిపోతామంటే తర్వాత మీ ఇష్టం. తర్వాత అంటే ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, అన్నిసార్లు చూడరు కదా. ఖచ్చితంగా మీ పైన కూడా చర్యలు తీసుకునే రోజులు వస్తాయి. ఎందుకంటే నారా లోకేష్ గారు మంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి బాగా. అది ఒకవేళ లేదు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎవరినైనా ఉద్దేశించి పరుష పదజాలంతో దూషించారు, లేదంటే మంత్రుల చేత నాయకుల చేత తిట్టించారు అనుకో, దానికి కౌంటర్లుగా మీరు మాట్లాడితే అదొక అర్థం ఉంటుంది. వాళ్ళు ఏదో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పని చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వెళ్తున్నారు, నారా లోకేష్ గారి పని నారా లోకేష్ గారు చేసుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో మీకు వచ్చిన నొప్పి అంటే మాకు అర్థం కావట్లా. దయచేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దండి, గుర్తుపెట్టుకొని బాగా.